హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను జొన్నలు ఇసురాయితో ఇసిరే చూపిస్తున్నా అండి. మేమైతే ఇసర్రాయి అంటాము, మీరేమంటారో తెలీదు. ఇట్లా చేయడము నేను వచ్చేసి జొన్నలు ఇసురుతూ ఎందుకు అవి చేస్తున్నానంటే అండి, అది మనము ఇడ్లీ చేసుకోవచ్చు జొన్న రవ్వతో, తర్వాత జావ చేసుకోవచ్చు, ఉప్మా చేయొచ్చు. అందుకని ఇలా మనం మిల్ పట్టించుకురావచ్చు, కానీ ఇలా చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయి కదా మిల్ పట్టి ఇవ్వడం అంటే అనేసి నేను ఇలాగా రెడీ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఒకసారి ఇలా తిప్పాలండి. జొన్నలు నేను ముందే కడిగి ఎండకి ఆరబెట్టి పెట్టుకున్నా అండి, అందుకోసం ఇప్పుడు ఊరికే చేస్తున్నాను. ఇలా చూడండి, ఫస్ట్ టైం ఇలా వస్తుంది, కొంచెం ఉడకలు వస్తుంది ఫస్ట్. తర్వాత ఇంకొకసారి కూడా మనం ఇట్లా ఇసురైతే ఇసురుకుంటే అప్పుడు రవ్వలాగా వస్తుందండి. చూడండి, ఇదంతా ఎత్తి మరీ చేస్తానండి, చాలా బాగుంటుందండి. మనము పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అప్పట్లో మనం ఇలాగే కదండి, మనం మిక్సీలో గ్రైండర్లు అవన్నీ లేవు కదా, ఇట్లా ఇసురైతో ఇసురుకొని మనం చేసుకునేటప్పుడు అలాగా. ఇప్పుడు కూడా కొంతమంది అలా వాడుతున్నారు, కొంతమంది వాడరు, వాళ్ళు అనుకూలం బట్టి చేసుకుంటా ఉన్నారు కదా. ఇలా చూడండి, ఇప్పుడు ఇంకొకసారి రెండోసారి తిప్పుతున్నానండి. మనకి ఒకటేసరికి రవ్వ రాదండి, ఎందుకంటే అవి తిరగవు. రెండోసారి తిప్పినప్పటికీ రవ్వ వచ్చేస్తుంది మనకి. ఇలా ఫస్ట్ సగం వస్తుంది, మరి ఇప్పుడు ఇంకొకసారి అండి. చూడండి, ఇలా వాడుకుంటే మంచిదనేసి మేము ఇలా వాడుతానండి ఇంట్లో, మా ఇంట్లోనూ. ఇలా చూడండి, ఇప్పుడు ఇంకా రెండోసారి తిప్పిన తర్వాత మనకి రవ్వ వచ్చేస్తుంది. ఇలా చూడండి, రవ్వ మాదిరిగా అయిపోయాడు సార్. నేను అన్నీ ఒక సేరు జొన్నలు తీసుకొని ఇలా చేశానండి. ఇది మనం నిలువ పెట్టుకున్నా కూడా బాగుంటుంది, మనకు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇబ్బంది కదా. ముందే మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు ఇడ్లీ వేయాలనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ రవ్వతో ముద్ద చేయొచ్చు. చూడండి, అంతా అయిపోయింది. ఇలా అంతా రెడీ చేసేసాను చూడండి, బాగా వచ్చింది కదా చూడడానికి కూడా. రవ్వ అంతా అయిపోయింది. ఇప్పుడు ఓకే అండి, ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ రవ్వ తీసుకొని మనం జల్లెడిస్తామండి. జల్లెడి పట్టుకుంటే మనకి రవ్వ పక్కన వచ్చేస్తుంది, మనకి పిండి పక్కన వస్తుందండి. ఇప్పుడు కొంచెం పిండి పడి ఉంటుంది కదా, అందుకోసం ఇలా జల్లిస్తూ ఉన్నాను. ఇలా జల్లించుకుంటే మనము ఆ రవ్వ పైన ఉండేది రవ్వ అంతా మనకి ఇడ్లీ చేయొచ్చు అందులో. తర్వాత ముద్ద, మనము ఉప్మా అలా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇప్పుడు మనం జొన్నలు వాడం కదండి, చాలా తక్కువ అయిపోయింది వాడేది, అందుకోసమే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మనం ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చిన్న వయసుకే ఆరోగ్యాలు చాలా చెడిపోతున్నాయి కదండి, అలాగే ఇలాగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదేదో చాలా రోగాలు వస్తున్నాయి కదా, అందుకోసం ఇలా వాడితే మనం కొంచెమైనా హెల్త్ బాగుపడుతుందండి. ఇలా చూడండి, రెడీ అయిపోయినాయి. ఈ రవ్వతో ఇడ్లీను ముద్ద ఉప్మా చేయొచ్చు అని చెప్పాను కదండి. ఈ పిండితో వచ్చేసి జావ చేసుకొని తాగొచ్చండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.